గోవిందా గోవిందా. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మనం వరంగల్ నుండి తిరుపతికి శ్రీవారి దర్శనానికి పద్మావతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో వెళ్తున్నాము. పద్మావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రతిరోజు వరంగల్ నుండి రాత్రి 9 గంటలకు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు సమయము రాత్రి 9 గంటల 10 నిమిషాలు కావస్తుంది. ట్రైన్ కూడా వచ్చేసింది. పదండి వెళ్తూ మాట్లాడుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. తెలంగాణ నుండి ఎవరైనా తిరుపతి వెళ్ళాలనుకుంటే ఈ పద్మావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ని బుక్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే రాత్రి సమయంలో ప్రయాణిస్తే సమయం కూడా సేవ్ అవుతుంది. పొద్దున 7 నుండి 8 వరకు మనం తిరుపతిలో ఉండవచ్చు. ఇప్పుడు సమయము ఉదయం 8 కావస్తుంది. తిరుపతి రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇక్కడికి రాగానే తెలియని అనుభూతి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తిరుపతిలో ఫ్రెష్ అయి శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్దాం. పదండి. శ్రీవారి మెట్లు తిరుపతి నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురానికి చేరుకోవాలి. అక్కడ నుండి 3 కిలోమీటర్ల దూరం వెళ్ళాక శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళగలము. శ్రీవారి మెట్ల దగ్గరికి పోవడానికి ఫ్రీ బస్సెస్ అందుబాటులో ఉంటాయి. ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. ఆటోకి ఛార్జ్ 150 నుండి 200 దాకా ఛార్జ్ చేస్తారు. అదే బస్కి వెళ్తే శ్రీవారి మెట్ల దగ్గరికి 40 రూపాయల ఛార్జ్ మాత్రమే అవుతుంది. శ్రీవారి మెట్ల దగ్గరకు టీటీడీ బస్సులు మరియు ఫ్రీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రతి 20 నిమిషాలకి ఒక బస్సు ఉంటుంది. శ్రీవారి మెట్ల సమయములు ఉదయం 6 గంటల నుండి సాయంత్రము 6 గంటల వరకు మాత్రమే ఉంటుంది. 12 సంవత్సరాల పిల్లలకు టికెట్ అవసరం ఉండదు. మరియు వాళ్లకు శ్రీవారి మెట్ల మార్గ సమయములు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పిల్లలకు ప్రవేశం ఉంటుంది. 5 గంటల తర్వాత పిల్లలకు అలిపిరి మరియు శ్రీవారి మెట్ల మార్గం నందు అనుమతించబడదు. ఫైనల్ గా మనం శ్రీవారి మెట్ల దగ్గరికి వచ్చేసాము. ఇదేనండి బస్ స్టాప్ మరియు పార్కింగ్ ప్లేస్. ఇక్కడ నుండి మనం కాస్త ముందుకెళ్లాల్సి ఉంటుంది. పదండి. మనం కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత కుడివైపున ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుంది. ఇదేనండి ఉచిత లగేజ్ కౌంటర్. లోపలికి వెళ్దాం. పదండి. మన దగ్గర ఉన్న ఎక్సెస్ లగేజ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇస్తే మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఈ రిసిప్ట్ తీసుకొని మనం కొండపైనకు వెళ్ళిన తర్వాత అక్కడ లగేజ్ కౌంటర్లో ఇస్తే మన లగేజ్ అనేది మనకు వాపస్ ఇస్తారు. పదండి వెళ్దాం.
శ్రీవారి మెట్ల మార్గంలో మొదటి మెట్టు దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, శంఖచక్ర నామాలకు పసుపు, కుంకుమ, పూలు పండ్లతో అలంకరించి నెయ్యి దీపాన్ని వెలిగించి కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ సాక్షాత్ శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన తర్వాత ఈ దారి గుండానే తిరుమలకు చేరుకున్నారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక్కడ బోర్డు చూశారు కదా, శ్రీవారి మెట్ల మార్గం 2388 మెట్లు ఉంటాయి. 2.1 కిలోమీటర్ దూరంలో తిరుమల ఉంటుంది. ఇక్కడి నుండే స్టార్ట్ అవ్వాలి. పదండి. ఇక్కడే శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉంటుంది, దర్శించుకోండి. కొంచెం ముందుకు వచ్చాక శ్రీవారి మెట్టు ఆర్చ్ ఉంటుంది. ఇదేనండి శ్రీవారి మెట్టు తిరుమల నడక మార్గం. ఈ ఆర్చ్ లోపలికి రాగానే సెక్యూరిటీ సెంటర్ ఉంటుంది. మనల్ని మన లగేజ్ని చెకప్ చేసి పంపించడం జరుగుతుంది. మనం కూడా వెళ్దాం, పదండి. ఈ మార్గంతో పోలిస్తే మనకు అలిపిరి మెట్ల మార్గం మేలు. ఎందుకంటే శ్రీవారి మెట్ల మార్గంలో కనీసం ఒక షాప్ కూడా ఉండదు. ఏమైనా తినుబండారాలు కావాలి అంటే కుదిరితే మీరు ఇంటి దగ్గర నుండి కానీ వచ్చేటప్పుడు కానీ లేదా తిరుపతిలో తీసుకునే ప్రయత్నం చేయండి. వాటర్కి మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పూర్తి సమాచారం వెళ్తూ మాట్లాడుకుందాం, పదండి. ఇక్కడ దేవాలయం వారు ఏర్పాటు చేసిన స్తంభాలపైన గోవింద నామస్మరణ ఎంత కనువిందుగా ఉందో. మనం ఆ దేవదేవుని నామస్మరణ చేసుకుంటూ వెళ్తుంటే ఎలాంటి అలసట కానీ ఆయాసం అవదు. గోవింద 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 గోవింద. ఈ మార్గ మధ్యంలో వెళ్తే మనకు కుడివైపున ఆదిశేషుని పుట్ట కూడా కనిపిస్తుంది. చూసి దర్శించుకోండి. శ్రీవారు మొట్టమొదటిసారిగా తిరుమల చేరుకున్న అతి పవిత్రమైన మార్గం. దీనినే శ్రీవారి మెట్ల మార్గం అని అంటారు. ఈ మెట్ల మార్గం ఆంధ్రప్రదేశ్ శ్రీనివాస మంగాపురం నుండి స్టార్ట్ అవుతుంది. ఈ దారి మొత్తం మెట్లు ఉంటాయి. మెట్లు లేకుండా ఎక్కడా ఉండదు. ముఖ్యంగా ఈ మార్గం తిరుమల కొండ వెనక భాగంలో ఉంటుంది. దీనినే గతంలో 100 మెట్ల మార్గం అని పిలిచేవారు. అంటే ఈ దారిలో 100 మెట్లు ఉంటాయని కాదు, మొత్తం 2388 మెట్లు ఉంటాయి. 2.1 కిలోమీటర్ల దూరంలో తిరుమల ఉంటుంది. అప్పట్లో 100 మెట్ల మార్గమని ఎందుకు పిలిచేవారంటే త్వరగా తిరుమలకు చేరవచ్చనే ఉద్దేశంతో 100 మెట్ల మార్గమని పిలిచేవారు. మనం ఇప్పుడు 305 మెట్ల దగ్గరికి వచ్చేసాము. తిరుమలకు ఇది అతి పురాతనమైన నడకదారి. ఒకప్పుడు చంద్రగిరి నుండి తిరుమలకు రాకపోకలన్నీ ఈ దారి గుండానే జరిగేవి. శ్రీకృష్ణ దేవాలయాలు, అన్నమయ్య తదితర మహాభక్తులు ఎందరో ఈ దారి గుండానే తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారని ప్రతీతి. మనం నడక మార్గంలో వచ్చే మొట్టమొదటి మండపం. ఈ మండపం వచ్చి 420 మెట్టు దగ్గర ఉంటుంది. తిరుమల కొండపైకి 2 మార్గాలు ఉన్నాయి. అలిపిరి నుండి వెళ్లే దారి అందరికీ పరిచయమైనది. ఈ దారిలో వేగంగా నడిస్తే 4 గంటల సమయం పడుతుంది. తిరుమల చేరుకోవడానికి 2వ కాలిబాట శ్రీవారి మెట్టు నుండి ఉంది. ఈ మార్గంలో ప్రయాణం 1 గంట నుండి 2 గంటల వరకు సమయం పడుతుంది.
శ్రీవారి మెట్టు ద్వారా నడక మార్గంన తిరుమలకు వెళ్ళే భక్తులను ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతించబడును. కనుక సమయపాలన అతి ముఖ్యము. ఏమాత్రం ఆలస్యం చేసినా మరో రోజు వరకు వేచి ఉండాలి. కనుక ఉన్న సమయాన్ని తగినట్లుగా ప్రణాళిక సిద్ధం చేసుకొని సన్నద్ధం కావాలి. నడక ప్రారంభించే ముందు స్వామివారి పాదాలకు నమస్కరించుకొని గోవింద నామాలు స్మరిస్తూ నడకయాత్ర ప్రారంభించాలి. ఏడుకొండలవాడ, ఆపద మొక్కులవాడ, అనాథ రక్షక వెంకటరమణ గోవింద గోవింద అంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అనేక మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం పాదయాత్ర చేయడం, ఆ స్వామి మీద ఉన్న ప్రేమ, శ్రద్ధ, భక్తి భావనతో తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ మార్గం అలిపిరి కంటే చాలా చల్లగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫారెస్ట్ వల్ల చల్లగా ఉంటుంది. ఈ మార్గం ద్వారా వెళ్ళడానికి భక్తులు పవిత్ర మార్గంగా భావిస్తారు. వర్షానికి కానీ ఎండకు కానీ భక్తులు ఇబ్బందులు కలగకుండా ఉండాలని దేవస్థానం వారు ఈ రేకుల షెడ్డులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా శ్రీవారి మెట్టు దగ్గర టోకెన్ తీసుకుని వస్తే ఇక్కడ 1200 మెట్టు దగ్గర తప్పకుండా స్కాన్ చేయించుకోవాలి. ఒకవేళ ఇక్కడ టికెట్ స్కాన్ చేయించుకోకపోతే మనకు స్వామివారి దర్శనానికి అలో చేయరు. మనం 2వ మండపం వరకు వచ్చేసాము. ఇక్కడే మనం కింద తీసుకున్న ఎస్ఎస్డి టోకెన్స్ స్కాన్ చేసే కౌంటర్. మేము వచ్చినప్పుడు ఎస్ఎస్ టోకెన్స్ అనేవి ఇవ్వడం లేదు, అందుకే ఇలా ఖాళీగా ఉంది. వెనకాలే ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడే చాలా మంది ఫొటోస్ తీసుకుంటారు. చాలా అందంగా, అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశం. మనం కొద్దిగా ముందుకు వచ్చాక ఇక్కడ చూస్తున్నారు కదా, స్వామివారు పాదాలు ఉన్నాయి. పైన ఇక్కడ దర్శనం చేసుకుని ముందుకు వెళ్దాం పదండి. ఇలా కొంచెం ముందుకు వచ్చాక ఈ ప్రదేశం చూసారా, చాలా అందంగా, అద్భుతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి. అలా మనం నడుచుకుంటూ 1700 మెట్ల వరకు వచ్చేసాము. ఇక్కడ నుండి ఎక్కడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అయినా సరే దేవుని స్మరణ చేస్తూ వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. పదండి వెళ్దాం.
కొంచెం ముందుకు వచ్చాక ఒక చిన్న గుడి ఉంటుంది. ఇక్కడ గరుడ స్వామి పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. తప్పకుండా దర్శించుకోండి. ఈ స్వామి దర్శనానంతరం వ్యూ పాయింట్ చూడండి ఎంత అందంగా అద్భుతంగా ఉందో. ఇప్పుడు మనం 2300 మెట్టు దగ్గరికి వచ్చేసాము. మిగిలి ఉన్నది 88 మెట్లు మాత్రమే. ఇదే చివరి మెట్టు. ఇక్కడ నమస్కారం చేసుకొని వెళ్దాం పదండి. 2388 మెట్లు పూర్తి చేశాము. కాస్త ముందుకు వెళ్తే ఇక్కడ చాలా షాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ టీ, కాఫీ, స్నాక్స్, ఫ్రూట్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత తిరుమలకి ప్రయాణం కొనసాగిస్తారు. కొంత దూరం వచ్చాక ఉచిత లగేజ్ సెంటర్ ఉంటుంది. ఇప్పుడు మీరు బోర్డు చూస్తున్నారు కదా, ఉచిత లగేజ్ సెంటర్. ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళ్తే మనకు ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుంది. మనకు శ్రీవారి మెట్టి దగ్గర ఇచ్చిన రిసిప్ట్ని ఇక్కడ ఇచ్చేస్తే మన లగేజ్ అనేది మనకు రిటర్న్ ఇస్తారు. $300 స్పెషల్ ఎంట్రీ దర్శనంతో పాటు కొండపైన ₹100 రూమ్ కూడా బుక్ చేసుకున్నాము. కాబట్టి ఇప్పుడు సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆన్లైన్లో చెక్ చేయించుకొని మన రూమ్ ఎక్కడ వచ్చిందో తెలుసుకుందాం పదండి. మన రూమ్ వచ్చేసి రామ్ బగీచా 2లో వచ్చింది. అక్కడికి వెళ్దాం పదండి. వెళ్తూ మాట్లాడుకుందాం. మనం రూమ్కి వెళ్ళే దారిలో ఇలా మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం కనబడుతుంది. చూసి దర్శించుకోండి. ఇక్కడే చాలా మంది ఫొటోస్ దిగుతుంటారు. ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళ్ళి ఎడమ వైపు తిరిగితే మనకు రామ్ బగీచాకి వెళ్ళే దారి ఉంటుంది పదండి. ఇదేనండి రామ్ బగీచా. ఫైనల్ గా మనం రామ్ బగీచా దగ్గరికి వచ్చేసాము. లోపలికి వెళ్దాం పదండి. రూమ్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో 296 నెంబర్ ఇచ్చారు. ఈ రూమ్ ఎలా ఉందో చూపిస్తా చూడండి.
రూమ్ చాలా అందంగా, అద్భుతంగా, హైజీనిక్గా ఉంది కదూ. మీరు 300 రూపీస్ దర్శనం టికెట్తో పాటు ఈ 100 రూపీస్ రూమ్ కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంటే తప్పకుండా బుక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. రూమ్ నుండి బయటకి వచ్చాక లైటింగ్ చూశారు కదా, విష్ణునామాలతో లైటింగ్ చాలా అందంగా, అద్భుతంగా కనబడుతుంది. ఇప్పుడు మనం స్వామివారి దర్శనానికి వెళ్దాం పదండి. పరమపావనమైన తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠం. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధులారా, ఇప్పుడు మనం తిరుమలకి వచ్చేసాము. తిరుమలలో మన దర్శనం కంప్లీట్గా పూర్తి చేసుకున్నాము. దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారి ఎదురుగా జ్యోతి వెలిగించే ప్రదేశం. ఈ జ్యోతి వెలిగించే ప్రదేశం పక్కనే పెద్ద జియంగారి మఠం ఉంటుంది, చూసి దర్శించుకోండి. ఇదేనండి పెద్ద జియంగారి మఠం. జ్యోతి వెలిగించే ప్రదేశం వెనకాలే శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉంటుంది, దర్శించుకోండి. మేము వెళ్ళిన సమయంలో ఈ దేవాలయం మూసివేసి ఉంది. ఆస్థాన మండపం దగ్గరే చాలా రకాల వస్తువులు ఉంటాయి, మీరు ఇక్కడ షాపింగ్ చేయవచ్చు. రూమ్స్ లేనివారు ఇలా నాదా నీరాజనం ఆవరణలో పడుకుంటారు. తిరుమల కొండపైన వాతావరణం చల్లగా ఉంటుంది. స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు శ్రీవారి పుష్కరిణిలో స్నానాలు ఆచరించి అనంతరం శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకొని ఆ తర్వాత స్వామివారి దర్శనం చేసుకుంటే స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా మనపై ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.
శ్రీవారి కోనేరు పక్కనే శ్రీ వ్యాసరాజ అహర్నిక మండపం ఉంటుంది. ఈ మండపానికి కూడా చాలా చరిత్ర ఉంది. మీరు వెళ్ళినప్పుడు ఈ మండపాన్ని తప్పకుండా దర్శించుకోండి. శ్రీ వేగమాంబ అన్న ప్రసాద కేంద్రం నిత్యం కొన్ని లక్షల మందికి ఆకలి తీర్చే అన్నదాన సత్రం. మనం కూడా భోజనం చేద్దాం పదండి. ఏడుకొండల నమూనా పెయింటింగ్ చాలా అద్భుతంగా ఉంది కదూ. ఇది వేగమాంబ అన్నదాన సత్రంలో ఉంటుంది. చూసావా, మిగతా వాళ్ళందరికీ మామూలు భోజనం, ఆ దేవుడు నీకు పెళ్లి భోజనమే పంపించాడు. దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. థ్యాంక్స్ చెప్పు. శ్రీవారి పరకామణి సేవ. శ్రీవారి ఉండిని లెక్కించే ప్రదేశం ఇదే. స్వామివారిని దర్శించుకునే భాగ్యం త్వరలోనే మళ్ళీ రావాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరొక ఆలయ సందర్శనతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.